మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండో రోజు ప్రశ్నిస్తోంది పోలీసుల బృందం. పిన్నెల్లికి చెందిన ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో విచారణ కొనసాగుతోంది. పాల్వాయి గేటు ఘటనతో పాటు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై పిన్నెల్లిని ప్రశ్నించారు పోలీసు అధికారులు. అయితే చాలా ప్రశ్నలకు పిన్నెల్లి తెలియదని సమాధానం చెప్పినట్టు సమాచారం అందుతోంది. కొన్ని ఘటనలపై పోలీసులు వివరాలు కోరగా గుర్తులేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేస్తున్నారు పోలీసులు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రెండో రోజు ప్రశ్నిస్తోంది పోలీసుల బృందం. పిన్నెల్లికి చెందిన ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ కొనసాగుతోంది. మొత్తం విచారణను కూడా వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏంటి అడుగుతున్న క్వశ్చన్స్ కి గుర్తులేదు, తెలీదు అనే సమాధానాలు చెప్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఎంతవరకు నిజం అందులో? సౌజన్య, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నిన్న ఉదయం నుంచి కూడా పల్నాడుకు చెందిన పోలీసుల బృందం నెల్లూరు కేంద్ర కారాగారంలో ప్రశ్నిస్తోంది. ఇందుకోసం కేంద్ర కారాగారానికి చెందిన అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కారాగారంలో మనం గమనించి చూడవచ్చు విజువల్స్ లో. ఫస్ట్ ఫ్లోర్ లోని హాల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ చేస్తున్నారు. అంటే అధికారుల బృందం ప్రత్యేకమైన ప్రశ్నావళిని కూడా రూపొందించింది. పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్తో పాటు మరుసటి రోజు జరిగిన ఘర్షణకు సంబంధించి ఒక ప్రత్యేక ప్రశ్నలు రూపొందించి ఆయన అడుగుతున్నారు. కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రం ఆయన తనకు తెలియదని, గుర్తులేదని కూడా చెప్పి సమాధానం చెబుతున్నారు. దీంతో వాళ్ళు పోలీసులు సంతృప్తి చెందలేదు. ప్రతి ఘటనను కూడా వాళ్ళు వివరిస్తూ దీనికి ఏం జరిగింది, మీరు ఏం చేశారు అని కూడా అడుగుతున్నారు. దాన్నంతా కూడా పూర్తి స్థాయిలో వీడియోగ్రఫీ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా కూడా ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అన్ని కూడా రికార్డు కూడా చేస్తున్నారు. మొత్తం మీద పోలీసు బృందం మాత్రం చాలా ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ కూడా పిన్నెల్లి మా నుంచి కూడా సమాధానం రాలేదని చెప్పి కూడా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అధికారుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకొని సమాధానాలు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నప్పటికీ కూడా తనకు ఆ రోజు ఏం జరిగిందో చాలా టెన్షన్లో ఉన్నాను, ఏం జరిగిందో తనకు గుర్తులేదని చెప్పి కూడా ఆయన చాలా సమాధానం ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీంతో పోలీసులు కూడా 2 రోజులు విచారించినప్పటికీ సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో మరోసారి కోర్టులో పిటిషన్ వేసి మరికొన్ని రోజులు కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా యోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే ప్రధానంగా ఈ పల్నాడు ఘటనకు సంబంధించి కూడా పలు కేసులు నమోదయ్యాయి. ప్రధాన ముద్దాయిగా కూడా ఈయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఆయన్ని ప్రశ్నించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాతనే ఫర్దర్ ప్రొసీడ్ కావాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఆయన నుంచి ఆశించిన సమాధానాలు రాకపోవడంతో పోలీసులు అసంతృప్తిగా ఉన్నారు. ప్రత్యేకమైన వాళ్ళు క్వశ్చనీర్ కూడా తయారు చేశారు. అయినప్పటికీ కూడా ఏ క్వశ్చన్ కూడా ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. అంటే పాల్వాయి గేటు పోలింగ్ కేసు సంబంధించి ఈవీఎం పాల్గొన్న సంఘటన సంబంధించి తనకి అసలు ఆ సంఘటన గుర్తింపు లేదని చెప్పినట్టు ఉన్న సమాచారం. అంతేకాకుండా కూడా సిఐ నారాయణ స్వామికి సంబంధించి హత్యాయత్నం ఘటనతో పాటు దాడులు సంబంధించి అడిగినప్పటికీ కూడా ఆ రోజు తనతో పాటు అనుచరులు ఉన్నారు, తనకి ఏం జరిగిందో తెలియదు, తాను చాలా టెన్షన్లో ఉన్నానని చెప్పి కూడా ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద పోలీసులు 2 రోజులు విచారిస్తున్నప్పటికీ కూడా ఆశించకరమైన సమాధానం రాలేదు. దీంతో మరోసారి కోర్టును కోరి మరో కస్టడీకి తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సౌజన్య. Yes, Amma, thank you. Thanks for the live updates.